చూస్తున్నాం కదా వాళ్ళ ఇద్దరు బాండింగ్. సో వెళ్ళేటప్పుడు డిమాండ్ గురించి మంచిగా మిగతా కంటెస్టెంట్స్ కి చెప్పడం అనేది తన రెస్పాన్సిబిలిటీ. అండ్ తను ఉండట్లేదు కదా చూసుకోవడానికి. ఇన్ని రోజులు అంటే తను చూసుకుంది మంచిగా, ఇప్పుడు తను లేదు కాబట్టి పక్కన వాళ్ళకి చెప్తుంది. సో బాండింగ్ కోసం వచ్చిందా రీతు బిగ్ బాస్ కి మరి? ఇప్పుడు ప్రతి సీజన్ లో కూడా ఇలాంటి బాండింగ్స్ ఉంటూనే ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మనం బాండింగ్స్ గురించి మాట్లాడుకుంటే పాటు బాండింగ్స్ కూడా ఉండాలి కదా బ్రో, నాట్ ఓన్లీ బాండింగ్ కదా. ఓకే, సూపర్ క్వశ్చన్ అడిగారు. గేమ్ ఆడకుండానే ఇప్పుడు ఇన్ని వీక్స్ ఉన్నారంటారా రీతు గారు? అంటే వీళ్ళ బాండింగ్ నచ్చి మేబీ ఆడియన్స్ కి కొంచెం ఇది బయట వెళ్ళింది కాబట్టి వాళ్ళకి అట్లా. మరి దివ్య గారు ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు? అన్ఫేర్ ఫేర్ అన్నారు కదా మీరు. అదే చెప్తున్నాను. ఏదైనా సరే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళకి రైట్ అనిపిస్తే వాళ్ళు ఓటింగ్ చేసి వాళ్ళని హౌస్ లో ఉంచుతారు. వాళ్ళకి నచ్చలేదు గేమ్, వీళ్ళు అన్ఫేర్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు కరెక్ట్ గా లేరు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఓటింగ్ చేయరు. ఆబ్వియస్లీ ఇట్లానే ఎలిమినేట్ బయటకు వస్తారు. అండ్ ఇంకొకటి, రీతు గారి విషయంలో కూడా చాలా మంది అన్ఫేర్ సమ్ క్వశ్చన్స్ ఏదో లీక్ అయినాయి. సుమన్ గారిని శివాజీ గారు అడగాల్సిన క్వశ్చన్స్ లీక్ అయినాయి, దాని గురించి రీతు గారిని ఎలిమినేట్ చేశారని చెప్పి కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్ లో. అప్పటికప్పుడు రీతుని అడగాల్సిన క్వశ్చన్స్ వాళ్ళు ప్రిపేర్ చేయలేరు. ఆడియన్స్ ఇచ్చిన ఓటింగ్ బట్టే వాళ్ళు ఎలిమినేషన్ అనేది చేస్తారు. బిగ్ బాస్ అనేది చిన్న షో కాదు. మీ ఏదో యూట్యూబ్ లో కూడా వచ్చింది బడా బాస్ చిన్న బాస్ అనే సమ్ ఏదో. ఇది ఒక ఓన్లీ తెలుగులోనే కాదు, చాలా లాంగ్వేజెస్ లో బిగ్ బాస్ షో నడుస్తుంది. ఇలాంటి అన్ఫేర్ గేమ్ అనేది మన తెలుగు బిగ్ బాస్ యాజమాన్యం కండక్ట్ చేస్తే ఖచ్చితంగా మన తెలుగు బిగ్ బాస్ రెప్యుటేషన్ 100% పడిపోతుంది. సో అలాంటి అన్ఫేర్ గేమ్స్ అయితే మా టీవీ వాళ్ళు చెయ్యరు అనేది నా ఒపీనియన్. యాక్చువల్లీ బ్రో, శివాజీ గారు అది అడిగారు కదా రీతుని క్వశ్చన్స్ కొని, అవన్నీ వ్యాలిడే కదా, తను కరెక్ట్ పాయింట్స్ కదా అడిగింది. అవును, మీరు సుమన్ శెట్టినా ఎవరిని అడిగే క్వశ్చన్స్ అడిగారు. నేను అనట్లేదు, అది బయటకు వచ్చిన టాపిక్. అది ఇన్స్టాగ్రామ్ లో మనం రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఎవరో ఒక అతను ఇట్లానే పబ్లిక్ ఒపీనియన్ అని చెప్పి ఒక అతను తీసుకొచ్చి అడిగితే ఆయన ఏమన్నాడంటే, సుమన్ గారు ఎలిమినేట్, సుమన్ గారిని అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసి పెడితే ఆ క్వశ్చన్స్ లీక్ అయినాయి అని చెప్పి రీతు గారిని ఎలిమినేట్ చేశారని చెప్పి అంటున్నారు. అది అన్ఫేర్. అది నేను చూసిన దాని గురించి చెప్తున్నాను కానీ నేను అనట్లేదు ఆ మాట. ప్రతి ఒక్క ఎలిమినేషన్ కూడా ఫేరే.